మనందరికీ తెలిసిన మహాభారతంలోనే ఒక హై స్టేక్స్ డిటెక్టివ్ స్టోరీ ఉంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 5గురు మహావీరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వాళ్లని పట్టుకోవడానికి ఒక సామ్రాజ్యం మొత్తం వెతుకుతోంది. ఇది ఆ అన్వేషణ కథ. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీనికి సమాధానం దొరకకపోతే ఒక మహా సామ్రాజ్యమే కూలిపోతుంది. ఆ సామ్రాజ్యం దుర్యోధనుడిది. అతనికి ఈ చిక్కుముడిని విప్పడం చాలా అవసరం. అసలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే 12ఏళ్ల కఠినమైన అరణ్యవాసం పూర్తి చేసుకుని చివరిదైన ఈ ఒక్క సంవత్సరంలో వాళ్లు గనక దొరికిపోయారంటే ఇక అంతే, వాళ్ల కష్టమంతా బూడిదిలో పూసిన పన్నీరే. మళ్లీ ఇంకో 12ఏళ్ల అజ్ఞాతవాసం చెయ్యాల్సిందే. అంటే వాళ్ల రాజ్యహక్కు మొత్తం పోయినట్టే. దీంతో దుర్యోధనుడు ఊరుకోలేదు. తన దగ్గరున్న బెస్ట్ స్పైస్ని ప్రపంచం నలుమూలలకి పంపించాడు. కాని వాళ్ళు ఎంత వెతికినా పాండవుల నీడకూడా కనిపించలేదు. చివరికి వాళ్లు ఒట్టిచేతులతో తిరిగివచ్చి ఏం చెప్పారంటే, బహుశా పాండవులు చనిపోయి ఉంటారని. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. గూఢచారులు వాళ్లు చనిపోయారని చెప్పారంటే అర్థం చేసుకోండి, పాండవులు ఎంత పక్కాగా, ఎంత తెలివిగా అజ్ఞాతవాసం చేస్తున్నారో. వాళ్ల జాడ కనిపెట్టడం అసాధ్యమని అందరూ ఫిక్స్ అయిపోయారన్నమాట. ఇక పాండవుల కథ ముగిసిపోయిందిలే అనుకుంటున్న టైంలో అస్సలు ఊహించిన ఒక చోట్నుంచి ఒక చిన్న ఆధారం దొరికింది. అదే ఈ మొత్తం కేసును మలుపు తిప్పింది. ఆ ఆధారం వచ్చింది శత్రుదేశమైన మత్స్యరాజ్యం నుంచి. చనిపోయిందెవరో మామూలు సైనికుడు కాదు, సాక్షాత్తు కీచకుడు, సింహంలాంటి బలమున్నవాడు. అలాంటివాణ్ణి ఎవరో చంపేశారు. అది చాలా మిస్టీరియస్గా. పైకి చెప్పిన కారణమేంటంటే ఒక గంధర్వుడు చంపాడని. కాని అసలు కథ అది కాదు కదా. ఈ వార్త వినగానే దుర్యోధనుడు అలర్ట్ అయ్యాడు. వెంటనే తన సలహాదారులని, పెద్ద పెద్ద యోధులని అందర్నీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. పాండవులు ఎక్కడ ఉండొచ్చు అనే దానిమీద పెద్ద చర్చే జరిగింది. ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ల గురువైన ద్రోణాచార్యుడు లేచి గూఢచారులు చెప్పిందంతా అబద్ధం అని కొట్టిపారేశాడు. పాండవులు చనిపోలేదు, వాళ్లు బతికే ఉన్నారు, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని బలంగా చెప్పాడు. ఆ తర్వాత పితామహుడు భీష్ముడు ఒక చాలా ముఖ్యమైన క్లూ ఇచ్చాడు. ఆయనేమన్నాడంటే, పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు. అలాంటి లక్షణాలున్న రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు. కాని కృపాచార్యుడు మాత్రం చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, పాండవులు దొరికినా దొరక్కపోయినా యుద్ధం మాత్రం తప్పదు. కాబట్టి వెతకడం మీద పెట్టే శ్రద్ధ యుద్ధ సన్నాహాల మీద పెట్టండి అని హెచ్చరించాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తుంటే దుర్యోధనుడి మైండ్లో ఒక్కసారిగా ఒక బల్బ్ వెలిగింది. అందరూ చెప్పిన మాటల్ని ఒకదానికొకటి కలుపుతూ ఒక అద్భుతమైన డిటెక్టివ్లా అతనొక నిర్ధారణకొచ్చాడు. ఇప్పుడు చూడండి దుర్యోధనుడు ఎలా ఆలోచించాడో. పాయింట్ నంబర్ 1, కీచకుడిది అసాధారణమైన బలం. అలాంటి బలం ఉన్నవాళ్లు బహుశా ముగ్గురే: బలరాముడు, శల్యుడు, ఇంకొకరు భీముడు. పాయింట్ నంబర్ 2, కీచకుడిని చంపిన తీరు. ఎముకలన్నీ విరిచేసి శరీరాన్ని ఒక ముద్దలా చుట్టేశారు. ఇది ఖచ్చితంగా భీముడి స్టైల్. పాయింట్ నంబర్ 3, కీచకుడు కోరుకున్న ఆ స్త్రీ ద్రౌపది అయ్యుండాలి. మరి భీముడు భార్యను వేధిస్తే అతను ఊరుకుంటాడా? ఫైనల్గా పాయింట్ నంబర్ 4, భీష్ముడు చెప్పినట్టు మత్స్యదేశం ఈ మధ్య చాలా సుభిక్షంగా, ధర్మబద్ధంగా ఉందని రిపోర్ట్లొస్తున్నాయి. సో ఈ 4 పాయింట్లని కలిపితే సమాధానం ఒక్కటే: పాండవులు మత్స్యరాజ్యంలోనే దాక్కున్నారు. వెంటనే అతను ఒక ప్లాన్ వేశాడు. అది ఒక వెన్ ప్లాన్ అన్నమాట. మత్స్యరాజ్యం మీద దాడి చేసి వాళ్ల గోవులను దొంగిలిద్దాం. ఒకవేళ పాండవులు అక్కడ ఉంటే వాళ్లకి ఆశ్రయమిచ్చిన రాజుని కాపాడటానికి ఖచ్చితంగా బయటికొస్తారు. వాళ్లను పట్టుకోవచ్చు. ఒకవేళ వాళ్లక్కడ లేకపోయినా నష్టం లేదు, మన శత్రువైన విరాటరాజుని దెబ్బతీసినట్టుంటుంది. ఎలా చూసినా మనకే లాభం. అనుకున్నదే తడవుగా ప్లాన్ అమలు చేసేశారు. విరాటరాజు మీద పాతపగతో రగిలిపోతున్న త్రిగర్తరాజు సుశర్మ ఈ దాడికి నేనే ముందుంటాను అని ఉత్సాహంగా బయల్దేరాడు. సుశర్మ సైన్యం రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దుల మీద పడింది. అక్కడున్న పశువుల కాపర్లను సులభంగా ఓడించేసి వేలకొద్ది గోవులను తరలించుకుపోవడం మొదలుపెట్టింది. దీంతో పెద్ద యుద్ధమే మొదలైంది. కాని చివరికి మత్స్య సైన్యం ఓడిపోయే పరిస్థితికొచ్చింది. అంతలోనే వాళ్ల రాజు విరాటుడిని సుశర్మ బంధించాడు. ఇక పరిస్థితి పూర్తిగా చేయి జారిపోయింది. తమకు ఆశ్రయమిచ్చిన రాజు కళ్ల ముందే బందీ అవ్వడంతో పాండవులు ఇక ఊరుకోలేకపోయారు.
అప్పుడు కంకుభట్టు అనే పేరుతో ఉన్న యుధిష్ఠిరుడు అక్కడున్న వాళ్లతో, ఆ సాధారణ సేవకుల్లా కనిపిస్తున్న వాళ్లకు కూడా ఆయుధాలివ్వండి, వాళ్ళు పోరాడతారు అని చెప్పాడు. అంటే తమని తామే రంగంలోకి దించుతున్నాడన్నమాట. ఇక వల్లభుడు అనే వంటవాడు అంటే మన భీముడు యుద్ధంలోకి దూకబోతుంటే యుధిష్ఠిరుడు అతన్ని ఆపి హెచ్చరించాడు. జాగ్రత్త, నీ గుర్తింపు బయటపడేలా చెట్లు పీకడం లాంటివి చెయ్యకు అని చెప్పాడు. పాండవులు యుద్ధంలోకి అడుగు పెట్టారో లేదో మొత్తం సీన్ మారిపోయింది. వాళ్ల అసాధారణమైన పోరాటంతో క్షణాల్లో విరాటరాజుని విడిపించారు. అంతటితో ఆగకుండా భీముడు పారిపోతున్న సుశర్మను వెంటాడి పట్టుకుని బందీగా తీసుకొచ్చాడు. ఇక త్రిగర్త సైన్యం మొత్తం చెల్లాచెదిరైపోయింది. యుధిష్ఠిరుడి మాటమీద సుశర్మను వదిలే ముందు భీముడు అతనికొక కండిషన్ పెట్టాడు. అది చాలా అవమానకరమైనది. ఇది కేవలం శత్రువుని ఓడించడం కాదు, తమ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యడం. సో మొత్తానికి విజయం సాధించారు. విరాటరాజు ఆనందానికి అవధుల్లేవు. తనని కాపాడిన ఈ రహస్యవీరులకి తన సంపద అంతా ఇస్తానన్నాడు. కాని వాళ్లు చాలా వినయంగా దాన్ని తిరస్కరించారు. ఇక్కడే అసలు ట్విస్ట్. పాండవులు యుద్ధం గెలిచి వాళ్ల రాజుని కాపాడారు. అంతా బాగానే ఉంది. కాని ఈ క్రమంలో వాళ్ల అసమానమైన శౌర్యాన్ని ప్రదర్శించి వాళ్ల గుర్తింపుని దాదాపుగా బయటపెట్టేసుకున్నారు. అంటే దుర్యోధనుడి ప్లాన్ ఫెయిలైనా అతని అనుమానం మాత్రం నిజమని ప్రూవ్ అయ్యింది. ఇదొక చిన్న యుద్ధానికి ముగింపు కావచ్చు, కాని ఒక మహాయుద్ధానికి నాంది పలికింది.